గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము అంటున్నాడు. ఈ మూడిటికి ఉన్న ఆ తేడాని మనం గమనిస్తా ఉన్నాం. దానియేలుకి దేవుడిచ్చిన ఆ గిఫ్ట్ ఏంటో మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఏమంటున్నాడండి ఆయన, జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును అంట. బలము దేంట్లో ఉంటుంది? జ్ఞానంలో ఉంటుందని చెప్తా ఉన్నాడు కదండి, అంతేనా? విజ్డమ్ కలిగి ఉంటే మనకి స్ట్రెంగ్త్ ఉంటుందంట, జ్ఞానము కలిగి ఉంటే మనకేముంటుంది? బలం ఉంటుందంట. నెక్స్ట్ మాట ఏమంటున్నాడు? తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. తెలివి ఉంటే, నాలెడ్జ్ ఉంటే శక్తిమంతుడుగా ఉంటాడంట. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము. ఎందుకు అంటే క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మనల్ని ఎక్కడ ఎప్పుడు బెడ్రూమ్లోనో లేకపోతే డైనింగ్ రూమ్లోనో కూర్చోబెట్టడు. క్రైస్తవుల జీవితం అటు బెడ్రూమ్లోనో ఇటు డైనింగ్ రూమ్లోనో లేకపోతే బెంజ్ కారులోనో షికారు చేస్తా దేవుని యొక్క అద్భుత కార్యాలను చూపిస్తా టూర్కో ట్రిప్కో తీసుకెళ్ళడు దేవుడు. బెడ్రూమ్లో వేసి దుప్పటి వైపు కొనుక్కోబెట్టడు, డైనింగ్ రూమ్లో కూర్చోబెట్టి బిర్యానీ పెట్టడు. క్రైస్తవ జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా. క్రిస్టియన్ లైఫ్ అనేది ఎప్పుడైనా ఎలా ఉంటుందంటే యుద్ధ భూమిని పోలి ఉంటుంది. అందుకే క్రైస్తవుడి గురించి, విశ్వాస గురించి పౌలు భక్తుడు రాస్తా సంపూర్ణ ఆ కవచాన్ని ధరించుకుని ఉండమంటాడు, ఫుల్ ఆర్మర్ని ధరించుకుని ఉండమంటాడు. ఒక స్పోర్ట్స్ పర్సన్ గాను, అంటే ఒక లక్ష్యాన్ని సాధించాల్సిన వానితోనో లేకపోతే ఒక సోల్జర్ గాను, ఒక సైనికుడితోనూ బైబిల్లో క్రైస్తవుడి యొక్క జీవితాన్ని పోల్చబడింది. క్రిస్టియన్ అనేవాడు నిరంతరం యుద్ధ భూమిలో, బ్యాటిల్ గ్రౌండ్లో ఉంటాడన్న విషయాన్ని మనం గమనించుకోవాలా. ప్రతిరోజు కూడా మనం బ్యాటిల్ గ్రౌండ్లోనే ఉంటాం, యుద్ధ భూమిలోనే ఉంటాం. ప్రతి నిమిషం కూడా మనం చేసేదేంటి? పోరాటం, యుద్ధమే. అవునా కదండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో 3వ వచనంలో చూస్తే, మేము శరీరంలో ఉన్నప్పటికీ మేము శరీరానుసారముగా యుద్ధము చేయము అని మా యుద్ధోపకరణములు అనే మాట బైబిల్లో రాయబడి ఉంది కదండి. ఆర్ వెపన్స్ ఆర్ నాట్ కార్నల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మా యుద్ధోపకరణములు ఈ లోకానికి సంబంధించినవి కావు అని ఉంటుంది. అంటే బిలీవర్ దగ్గర ఏముంటుంది? వెపనరీ ఆర్మేచర్ ఉంటుంది, యుద్ధోపకరణాలు ఉంటాయి. ఎందుకు? వాడు హెల్మెట్ పెట్టుకోవాలా, బ్రెస్ట్ ప్లేట్ వేసుకోవాలా, అవునా కదండి? కాళ్ళకి చెప్పులు వేసుకోవాలా, చేతిలో డాలు పట్టుకోవాలా, ఇంకో చేతిలో కత్తి పట్టుకోవాలా? వాడు యుద్ధం చేయాల్సిన పరిస్థితి. క్రైస్తవుల్ని దేవుడు బెడ్రూమ్లో కూర్చోబెట్టో, డైనింగ్ హాల్లో కూర్చోబెట్టో, లేకపోతే షికారుకి ట్రిప్కి ఎప్పుడు తీసుకెళ్ళడు. ప్రశాంతంగా క్రిస్టియన్ లైఫ్ని ఎంజాయ్ చేస్తా దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలని, ఆశ్చర్య కార్యాలని ఆనందిస్తానో, ఆస్వాదిస్తానో క్రైస్తవ జీవితాన్ని గడిపేయాలనుకుంటే జరగదు. ప్రతిరోజు పోరాటమే ఉంటుంది, ప్రతి నిమిషం పోరాటమే ఉంటుంది. అండ్ యూ నీడ్ టు ఫైట్. ఎంత గొప్ప కత్తి మన దగ్గర ఉన్నా కత్తిని ఆడించడానికి బలం లేకపోతే, యుద్ధం చేయడానికి శక్తి లేవనుకోండి, మన దగ్గర ఆయుధాలు ఉన్నా కానీ దానివల్ల ఉపయోగం లేదుగా. బైబిల్ ఏమంటున్నాడండి? జ్ఞానము గలవాడు బలవంతుడుగా నుండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా నుండును, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము అని ఉంది. మనం లాస్ట్ వీక్ దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని, లోకం నుంచి వచ్చే జ్ఞానాన్ని రెండింటిని
ఆ డిఫరెన్స్ చూస్తూ ఉన్నాం. సొలొమోను దేవుణ్ణి జ్ఞానం అడిగినప్పుడు దేవుడు నిజంగా సంతోషపడ్డాడు. లాస్ట్ వీక్ అదే చూస్తూ ఉన్నాం. ఈ లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్న తర్వాత ఈ లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని హ్యాండిల్ చేయడానికి, లేకపోతే డామినేట్ చేయదగ్గ పరలోక సంబంధమైన జ్ఞానం మన దగ్గర లేకపోతే దానివల్ల డేంజర్ జరుగుద్దని. ఆల్ఫ్రెడ్ నోబుల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా నోబుల్ బహుమతులు ఆయన పేరు మీద ఇస్తూ ఉంటారు కదండి. ఎందుకు ఆయన చేసిన గొప్ప పని ఏంటి? ఆయన డైనమైట్ని కనుక్కున్నాడు. డైనమైట్ అంటే తెలుసుగా, పేలుద్ది. డైనమైట్ను కనుక్కున్న వ్యక్తి పేరు మీద ప్రపంచంలో అన్నిటికంటే ప్రతిష్టకరమైన బహుమానాన్ని మనుషులకు ఇస్తున్నారు. ప్రెస్టీజియస్ గిఫ్ట్స్, లేకపోతే ఆ టైటిల్ ఎవరి పేరు మీద ఇస్తున్నారు? ఈ వ్యక్తి మీద ఇస్తున్నాడు. అవునండి. అంటే ఆయన కనుక్కున్నది సాధారణమైందో సామాన్యమైందో ఇన్వెన్షన్ అయితే కాదు. డైనమైట్ అనేది నోబెల్ గారు కనుక్కున్న తర్వాత డైనమైట్ని తయారు చేసే జ్ఞానం ఒక్కటే మనిషికుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఏమవుతుంది ఇప్పుడు? డైనమైట్ తయారు చేసే జ్ఞానం స్లోగా పెద్ద డైనమైట్లు బాంబుల లెక్కలు తయారు చేసి మనుషుల్ని చంపడానికి అదే జ్ఞానం. అంటే ఏ జ్ఞానం అయితే మనిషికి ఉపయోగకరమని ఆ వ్యక్తి పేరు మీద నోబెల్ బహుమానాలు జనాలకు ఇస్తున్నారో, అదే వ్యక్తి కనుక్కున్న ఆ డైనమైట్ యొక్క జ్ఞానం దేనికి పనిచేస్తుంది? సరిగ్గా వాడుకుంటే మంచిగా పనిచేస్తుంది, చెడ్డగా వాడుకుంటే చెడుకు పనిచేస్తుంది. సో లోకానికి సంబంధించిన జ్ఞానం ఉన్నంత మాత్రాన మనం మంచోళ్ళం అవుతామా అంటే అవ్వం. లోకానికి సంబంధించిన జ్ఞానం ఉన్నంత మాత్రాన మనలో మంచితనం పెరుగుద్దా అంటే అవ్వం. మన మంచితనాన్ని రెగ్యులేట్ చేయడానికి మనకి పైనుంచి జ్ఞానాన్ని మనం దేవుని దగ్గర సంపాదించుకోవాలా. ఆలోచన చెప్పేవారు నీకు నాకు ఉండాలా. సొలొమోను దేవుణ్ణి ఏమడిగాడు అంటే అడ్మినిస్ట్రేటివ్ విజ్డమ్ అడిగాడు. పరిపాలనకు సంబంధించిన ఈ లోక సంబంధమైన జ్ఞానం అడిగాడు. ఎందుకు? వాళ్ళ నాన్న జీవితాన్ని చూశాడు. ఆ నాన్న జీవితం యుద్ధాలు చేయడంతో సరిపోయింది. దేవుని కోసం యుద్ధాలు చేశాడు. చేతులన్నీ రక్తశక్తం అయిపోయినాయి. చివరికి దేవుని ఆలయాన్ని కడతానికి ఆయన చేతులు పనిచేయలేదు. డిస్క్వాలిఫై అయిపోయాడు దేవుడి దగ్గర. సో నేను రాజు అయితే మా నాన్నలా ఉండకూడదు అనుకున్నాడు. అంటే యుద్ధాలు చేయకూడదు అనుకున్నాడు. వాళ్ళ పెద్దన్నను చూశాడు, అబ్షలోంని. అబ్షలోంకి భయంకరమైన పబ్లిక్ చరిష్మా ఉండింది ఆ టైంలో. ఒక టైంలో వాళ్ళ నాన్నని మించిన చరిష్మా ఆయనకి మనుషుల మధ్యలో వచ్చింది. నాకు తెలిసి నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టున్నా, పొలిటీషియన్స్ పాదయాత్రలు కానీ జనాల దగ్గరికి అప్రోచ్ అవ్వడం కానీ, చిన్నపిల్లలు ఎత్తుకుని ముద్దు పెడతాలు, పెద్దవాళ్ళు ముసలిని దగ్గర తీసుకోవడాలు, ఇటువంటి పొలిటికల్ ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? అబ్షలోం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అబ్షలోము జనాల్ని ఆకర్షించుకుని రాజ్యాన్ని, లేకపోతే తండ్రి రాజ్యాన్ని, ఆ సింహాసనాన్ని సొంతం చేసుకోవాలని చాలా ట్రై చేశాడు. అది అబ్షలోం క్యారెక్టర్. యాక్చువల్గా జనాలు ఏమైపోయారంటే మాకు దగ్గరకు వస్తున్న నాయకుడు కదా అని చెప్పి దావీదు కంటే అబ్షలోముని ఎక్కువగా ఆరాధించే స్టేజ్కి అబ్షలోం తీసుకెళ్ళిపోయాడు. కానీ అబ్షలోం ఏమైపోయాడు? చివరిలో చచ్చిపోయాడు. సొలొమోనుకి ముందు ఇంకొక అన్న ఉన్నాడు. ఈ అన్న ఎప్పుడైతే దావీదు ముసలోడైపోయాడో గబగబా రాజ్యాన్ని ఆయన తీసుకుని రాజుగా ప్రకటించేసుకుని రాజ్యాన్ని పరిపాలన చేయబోతున్న టైంలో మళ్ళీ ఇప్పుడు పాలిటిక్స్లో కనిపించే లాబింగ్ తెలుసు కదండి. సీనియర్ లీడర్ దగ్గరికి వెళ్ళటం, మంత్రాలు జరిపించడం, ఈక్వేషన్స్ మార్చడం, పొలిటికల్ ఇదంతా అది అప్పుడే జరిగింది. సొలొమోను వాళ్ళ అమ్మ నాతానన్న ప్రవక్త ఇద్దరితో కలిసి దావీదు దగ్గర కూర్చుని మంత్రాలు జరిపి, హైకమాండ్ దావీదే కదా టైంలో, లాబియింగ్ చేసి దావీదు చేత సాల్మన్ని రాజు కింద ప్రకటింపజేసేస్తారు. ప్రకటించినప్పుడు ఎవరైతే రాజు కింద డిక్లేర్ చేసుకున్నాడో సొలొమోను వాళ్ళ అన్న, ఆయన భయపడి రాజ్యాన్ని మళ్ళీ సాల్మన్ చేతికి అప్పగేశాడు. సాల్మన్ ఇంట్లో రాజ్యం కొరకు జనులు పడిన కష్టాన్ని, ప్రాబ్లమ్స్ అన్నిటిని చూస్తూ పెరిగాడు.
చూస్తే పెరిగి 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 పెద్దోడైన తర్వాత దేవుడు ఒకరోజు ఆయన కనిపించి నీకేం కావాలో కోరుకుంటే నాకు జ్ఞానం కావాలన్నాడు. ఏం జ్ఞానం? రాజ్యాన్ని పరిపాలించే అడ్మినిస్ట్రేటివ్ విజ్డమ్ అడిగాడు, కానీ పైన నుంచి వచ్చే జ్ఞానాన్ని సాల్మన్ అడగల. దేవుడు సంతోషపడ్డాడు. ఎందుకు? ఇచ్చిన పనిని, రాజుగా ఆయన పనిని చేయడానికి జ్ఞానాన్ని అడిగాడని సంతోషపడ్డాడు. కానీ మన బైబిల్ చరిత్ర మొత్తం గమనిస్తే కేవలం సాల్మన్ టైంలో మాత్రం అటు రాజులు, న్యాయాధిపతులు, జడ్జెస్, రాజుల కాలంలో ప్రతి రాజు కాలంలో దేవుని దగ్గర నుంచి మాట వచ్చింది ఇజ్రాయేలీయుల దగ్గరికి. సాల్మన్ టైంలో దెర్ వాజ్ నో ప్రాఫిట్. సాల్మన్ టైంలో రాజుగారికి ఆలోచన చెప్పే ప్రవక్త ఒక్కడు కూడా, దెర్ వాజ్ నో ప్రాఫిటిక్ వాయిస్ వెన్ సాల్మన్ వాజ్ రూలింగ్ ద కంట్రీ. కింగ్డమ్ని పరిపాలిస్తున్నప్పుడు సాల్మన్కి దేవుని మాట చెప్పే ప్రవక్త మనకు బైబిల్ ఎక్కడ కనిపిరు. ఆయనకున్న జ్ఞానాన్ని, అడ్మినిస్ట్రేటివ్ విజ్డమ్ ఎవరిచ్చారు? జ్ఞానం దేవుడి దగ్గర పొందుకున్నాడు. అడ్మినిస్ట్రేటివ్ విజ్డమ్, లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని దేవుని కృప వల్ల పొందుకున్నాడు. దానియేలుకు కూడా ఉంది. సకల శాస్త్రాల్లో దేవుడు ఏం చేశాడు? దానియేలుకి జ్ఞానాన్ని ఇచ్చాడు. సో అట్లనే సాల్మన్కి ఈ లోకానికి సంబంధించిన విజ్డమ్ని దేవుడు ఇచ్చాడు, కానీ ఈ లోకానికి సంబంధించిన విజ్డమ్ని గైడ్ చేయడానికి హెవెన్లీ విజ్డమ్ ఎప్పుడైతే లేదో, పరలోకానికి సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతే లేదో, ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం సాల్మన్ ఏం చేసింది అంటే, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, ఎవరితో అయితే జత కట్టొద్దన్నాడో, ఎవరితో అయితే అసోసియేట్ కావద్దన్నాడో వాళ్ళతో అసోసియేషన్లోకి తీసుకెళ్ళి రాజ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన సొంత జ్ఞానాన్ని, ఆయనకున్న జ్ఞానాన్ని ఉపయోగించాడు, కానీ దేవుని దగ్గర ఆలోచన తీసుకోవడానికి ఇష్టపడలేదు. క్రైస్తవ జీవితం, నేను అదే చెప్తున్నా, డైనింగ్ హాల్ కాదు, బెడ్రూమ్ కాదు, సైట్ సీయింగ్ కాదు. దేవుని రాజ్యంలో విశ్వాసులు మనం ఎప్పుడు ఎట్లాంటి పొజిషన్లో ఉంటామంటే నిరంతరము యుద్ధ భూమిలో ఉంటాం. అండ్ వీ నీడ్ టు, అంటే ప్రతిరోజు ప్రతి నిమిషము మనం యుద్ధం చేస్తా ఈ లోకంలో ఉన్నంత కాలం మనం గడపాల. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు తినటానికి అవసరం లేని పరిస్థితుల్ని, ఆకలి దప్పికలు లేని పరిస్థితుల్ని, కన్నీటి బాష్పుల్ని తుడిచివేసే పరిస్థితుల్ని, విశ్రాంతిని మనకి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మనకి విశ్రాంతి దేవుడు అనుగ్రహించాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం స్టార్టింగ్లో ఏముంటుందంటే, మనం విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా అని ఒక మాట ఉంటుంది. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము చూడండి, మొదటి వచనంలో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉండండి అని ఉంది. ఏ విషయంలో? పౌలు గారు ఈ గ్రంథకర్త ఈ మాట రాసినప్పుడు ఆయన విశ్వాసులకేగా రాస్తుంది, హీబ్రూ చర్చ్కి రాస్తున్నాడు. ఈ మాట రాస్తే ఏమంటున్నాడు? ఆయన యొక్క విశ్రాంతిలోకి ప్రవేశిస్తామన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. దట్ ప్రామిస్ ఈ స్టిల్ అవైటింగ్. ఎప్పుడు వస్తుంది విశ్రాంతి? విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? అందుకే క్రైస్తవులకి సబ్బాతు దినం లేదు. క్రైస్తవులకి సబ్బాతు దినం లేదు. గమనించండి, చాలామంది ఇది అంటే డాక్టర్ను, దేవుడు ఇజ్రాయేలుని సబ్బాతు దినాన్ని ఆచరించమన్నాడు. సాబత్ డే, అది వాళ్ళకి సాటర్డే వచ్చింది. సో మనం దేవుడిని ఆచరించడానికి సబ్బాతు దినం సాటర్డే అనుకుని కొంతమంది సాటర్డే వర్షిప్ చేస్తూ ఉంటారు. విశ్రాంతి దినం సాటర్డే కాదు, యేసు ప్రభు పునరుద్ధరణుడు అయ్యాడు కాబట్టి సండే అనుకుంటారు. కానీ విశ్రాంతి దినం అనేది ఇంకా క్రైస్తవులుగా మనకి ఇంకా రాలేదు. గమనించండి, ఇజ్రాయేలీలకి ఎప్పుడు చెప్పాడు దేవుడు సబ్బాతు దినాన్ని పాటించమని? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలోంచి దేవుడు విడిపించి వాగ్దాన దేశంలోకి తీసుకొచ్చాడు. ఈ మధ్యలో దేని దాటుకుంటూ వచ్చారు వీళ్ళు? ఆ విల్డర్నెస్ని, ఎడారిని దాటుకుంటూ వచ్చారు. ఎడారిని దాటుకుంటూ వచ్చి వాగ్దాన దేశంలో స్థిరపడిన తర్వాత
ఈ విశ్రాంతి దేవుడు అక్కడ ఇచ్చిన తర్వాత దేవుడు ఇచ్చిన విశ్రాంతికి గుర్తుగా 7వ దినాన్ని సబ్బాతు దినంగా ఆచరించమన్నాడు. అవునా? మళ్ళీ అరణ్య మార్గంలోని సబ్బాతు దినాన్ని ఆచరించమన్నాడా? విశ్రాంతి దినం అక్కడే ఉందా? లేదు. ఎక్కడ చెప్పాడు దేవుడు ఇన్స్ట్రక్షన్? వాళ్ళు ప్రామిస్ ల్యాండ్లోకి ఎంటర్ అయిన తర్వాత, వాళ్ళు వాగ్దాన దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత, వాళ్ళకి దేవుడు వాగ్దానం చేసిన స్థలాన్ని ఇచ్చిన తర్వాత, దాంట్లో సెటిల్ అయిన తర్వాత దేవుడు ఇచ్చిన విశ్రాంతికి గుర్తుగా ఒక దినాన్ని ఏం చేశాడు దేవుడు? 7వ దినాన్ని విశ్రాంతి దినంగా ఆచరించమన్నాడు, సబ్బాతు దినం అన్నాడు. మనం ఐగుప్తు దేశమైన లోకాన్ని విడిచాము, వాగ్దాన దేశంలోకి ఎంటర్ అయిపోయాం. మనం ఎంటర్ అవ్వలేదుగా. ఎక్కడుంది మన వాగ్దాన దేశం? పరలోకంలో ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం దేని పోలి ఉన్నాము? విల్డర్నెస్లో మనం ట్రావెల్ చేస్తున్నాం, ఎడారి మార్గంలో ట్రావెల్ చేస్తున్నాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వాగ్దాన దేశానికి మధ్యలో ఉన్న ఎడారి మార్గంలో పయనించిన సమయం ఎట్లాంటిదో, ఇప్పుడు ఈ లోకంలో క్రైస్తవ జీవితం అట్లాంటిది. ఇక్కడ కాదు, మనం ఎప్పుడైతే మన వాగ్దాన దేశంలోకి వెళ్ళి సెటిల్ అవుతామో అప్పుడు దేవుడు మనకి విశ్రాంతిని ఇస్తాడు. మనకు అక్కడ సబ్బాతు ఉంటుంది. అందుకే భక్తుడు ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, ఆయన విశ్రాంతిలోకి ప్రవేశిస్తామనే వాగ్దానం మనకి ఇంకా నిలిచి ఉండగా ఉంది. క్రైస్తవులకి విశ్రాంతి దినం ఏమీ లేదండి. ఉట్టి సండే ఒక్కటే స్పెషల్ ఏం కాదు. యూ కెన్ హ్యావ్ చర్చ్ ఆన్ సండే. ఆదివారం సంఘంగా కూడుకోవచ్చు చర్చి కింద, సోమవారం కూడుకోవచ్చు, మంగళవారం కూడుకోవచ్చు, బుధవారం కూడుకోవచ్చు, గురువారం కూడుకోవచ్చు, శుక్రవారం కూడుకోవచ్చు, శనివారం కూడుకోవచ్చు, ఆదివారం కూడుకోవచ్చు, ఉదయం కూడుకోవచ్చు, మధ్యాహ్నం కూడుకోవచ్చు, రాత్రి అయినా ఉండొచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సండేకి స్పెషాలిటీ ఏమీ లేదు. యేసు ప్రభు పునరుద్ధరణ అయింది ఆదివారం, పునరుద్ధరణ దినం ఆదివారమే. కానీ సబ్బాతు దినంగా, విశ్రాంతి దినంగా క్రైస్తవులకి ఇంకా ఏది? మనం ఇంకా వాగ్దాన దేశంలోకి ఇంకా ప్రవేశించలా. ఇంకా పౌలు భక్తుడు ఏమంటాడంటే, తిమోతికి లెటర్ రాస్తా, సమయమందును అసమయమందును మీరు సిద్ధంగా ఉంటాడు. బీ ప్రిపేర్డ్ ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ అంటున్నాడు. ఆది సంఘం కూడుకున్నప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం నుంచి చదివితే, వాళ్ళ అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. దేవర్ కంటిన్యూస్లీ డూయింగ్ దట్. ఏంటది? అపోస్టల్స్ టీచింగ్లో ఉన్నారు కంటిన్యూస్గా, ఫెలోషిప్లో ఉన్నారు. అంటే సండేనే జరిగిందా వాళ్ళకి చర్చి? లేదు, కంటిన్యూస్గా ఉండింది వాళ్ళకి. రొట్టె విరచడం ఎందుకు కంటిన్యూస్గా ఉన్నారు అంటే, వాళ్ళకి ఎప్పుడో మంత్లీ వన్సో లేకపోతే ఆదివారం ఒక్కరోజే రొట్టె విరిచేవాళ్ళ? ప్రతిరోజు ఉండేది, ప్రతిరోజు ప్రార్థన ఉండేది. ప్రార్థన చేయడం అనేది ఎంత రెగ్యులర్ యాక్టివిటీయో, చర్చిగా కూడుకోవడం అనేది కూడా ఆది సంఘంలో వాక్యాన్ని ధ్యానించడం అనేది, రొట్టె విరచడం అనేది అంత ఫ్రీక్వెంట్గా, అంత అన్నిసార్లు ఆది సంఘంలో ఉండేది. ఎడతెగక వారు దాంట్లో ఉన్నారని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. సో విశ్రాంతి దినంలోకి మనం ఇంకా మనకి ఇంకా విశ్రాంతి ఇంకా మనకి రాలా. ఈ లోకంలో ఉన్నంత కాలం మనం ఏం చేయాలా? యుద్ధం చేయాలా. నీ బలం ఏంటి? నీ బలం ఏంటి యుద్ధం చేసేటప్పుడు? నీ జ్ఞానం. అంతేనా? చూడండి ఒకసారి, మళ్ళీ చూడండి, సామెతలు 24:5-6. నీ బలం ఏంటి? జ్ఞానము. నీ శక్తి ఏంటి? తెలివి. నీ తెలివి. నీ యుద్ధం చేయడానికి నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? నీకున్న విజ్డమ్, నీకున్న జ్ఞానం నుంచి వస్తుంది. నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? తెలివి నుంచి వస్తుంది. యుద్ధము చేయడానికి మనకేం కావాలా? జ్ఞానం కావాలి, వివేచన. చూడండి నెక్స్ట్ మాట ఏమంటాడు? వివేకము గల నాయకుడవై యుద్ధము చేయాలంటే మనకేం ఉండాలా? వివేచన, అండర్స్టాండింగ్ ఉండాలా. ఈ మూడిటితో పాటు నీకు నాకు ఆలోచన చెప్పేవాళ్ళు జీవితంలో ఉండాలా. బుట్టి సమయం దగ్గర మాత్రమే కాదు, దావీదు అడ్వైస్ తీసుకుంది, నాతాన్ దగ్గర కూడా అడ్వైస్ తీసుకున్నాడు. అవునా? దేవుని యొక్క ఆలోచన, మనం ఎంత జ్ఞానులమైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆలోచన చెప్పేవాళ్ళు మనకు ఒకళ్ళు ఉండాలా. ఎవరెవరికి చెప్తానన్నాడు దేవుడు ఆలోచన? అందరూ చెప్తానన్నాడు. జ్ఞానం ఎవరెవరికి ఇస్తానన్నాడు? అందరికి ఇస్తానన్నాడు. తెలివి ఎవరెవరికి ఇస్తానన్నాడు? మీలో జ్ఞానం కొదువైన అడిగితే నేను మీకు ఇస్తానంటున్నాడు.
సో ఈ లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకుని పరలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోకపోతే, పరలోకం నుంచి ఆలోచన మనం రోజు నడిపించకపోతే, ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం ఎంత ఉన్నప్పుడు కూడా నీ యుద్ధంలో నువ్వేమవుతావు? ఓడిపోతావు. ద మూమెంట్ యూ అంటే ఆ కౌన్సిల్ని నువ్వు ఎప్పుడైతే పక్కన పెట్టేస్తావో, హెవెన్లీ కౌన్సిల్ని, అందుకే క్రైస్తవుల జీవితంలో ఆధ్యాత్మిక గురువులు, ఆ మెంటర్షిప్ అనేది అంత అవసరం, అంత అవసరం. నువ్వు ఇక్కడ వరకు చాలు అని చెప్పి ఏలియా ఎలీషాతో చెప్పినప్పుడు, యెహోవా జీవముతోడు నా జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి చివరి ఏలియా ఎత్తబడేంత వరకు ఎలీషా ఏలియాని విడవకుండా, చివరికి ఎలీషా ఎత్తబడుతుంటే నా తండ్రి నా తండ్రి అని వెంబడి పరిగెత్తినట్టు బైబిల్లో మనకి కనిపిస్తుంది. ఆలోచన చెప్పేవాళ్ళు, మనల్ని నడిపించేవాళ్ళు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో లేకపోతే, మనం ఎంత చదువుకున్నా, ఎంత టాప్ పొజిషన్లో మనం ఉన్నా, మన జీవితంలో ఓటమి వస్తుంది. కానీ లోకానికి సంబంధించిన జ్ఞానం ఎంతనో ఓటమి వస్తుంది. కానీ దాని నుంచి ఎక్కడ కూడా చూడండి. అందుకే పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు? ఫిలిప్పీ పత్రిక చూడండి. పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 'ఇదేమంటున్నాడు? అతిశయపడతారు, నా దగ్గర చాలా ఉన్నాయి, నా దగ్గర క్వాలిఫికేషన్లు డిగ్రీలు చాలా ఉన్నాయి. కానీ చూడండి 7వ వచనం చదవండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నష్టముగా దేని నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు? యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని నష్టంగా ఎందుకు ఈ మాట దేవుని జ్ఞానం అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అంటే, చెడుతరాన్ని ఎలా డిఫైన్ చేస్తారు? ఎలా నిర్వచిస్తారు? హౌ డు యూ డిఫైన్ ఈవిల్? చెడు అనేది ఎలా నిర్వచిస్తారు? యూజువల్గా మనం ఉన్న పరిస్థితుల్లోనూ, మనం ఉన్న సందర్భాన్ని బట్టి మంచి చెడు అనేది మనకు ఆలోచన ఉంటుంది కదా. హైదరాబాద్లో 40 ఏళ్ళు లేడీస్ కూడా జీన్ ప్యాంట్ వేసుకుంటే ఎవరు పట్టించుకోరు. కానీ అది చెడు కాదు. ఇక్కడ అదే పల్లెటూరికి వెళ్ళి వేసుకోండి, ఏం చేస్తారు? చెడిపోయిన ఆమె కిందామని చుట్టూ మొదలు పెడతారు. అంటే మంచి చెడు అనేది మన వివేచన పెట్టుంటుంది. కానీ నిజమైన చెడుతనాన్ని ఎలా డిఫైన్ చేస్తాము? ఎలా నిర్వచిస్తాము? హౌ డు యూ డిఫైన్ ఈవిల్? చెడు అంటే ఏంటి? దుష్టులు అంటే ఎవరు? దుష్టత్వం అంటే ఏంటి? ఈవిల్ అంటే ఏంటి? దేవుని యొక్క పర్పస్ మనకి తెలియలేదు అనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు కరెక్ట్గా చర్చికి వచ్చే టైంకి నేను ఒక పెద్దది కింగ్ సైజ్ డబుల్ కాట్ ఒకటి టేక్ వుడ్తో బాగా మంచి కార్వింగ్స్ చెక్కిన డబుల్ కాట్ ఒకటి మధ్యలో వేసి ఉంచామనుకోండి. మీరు చర్చికి వచ్చారు, మార్నింగ్ చర్చికి వచ్చే టైంకి ఇక్కడ ఎక్కడో ఒక పెద్ద డబుల్ కాట్ వేసింది అనుకోండి. మీకేమనిపిస్తుంది? అరే భలే మంచం చాలా మంచిదని చూస్తారా? ఏంద్ర ఇక్కడ ఎందుకు వేసారని ఆలోచిస్తారా? ఎట్లా ఆలోచిస్తారు? దాని గురించి మంచిగా ఆలోచిస్తారా? మంచిది కానట్టు ఆలోచిస్తారా? ఎప్పుడైనా కానీ దేవుని యొక్క పర్పస్ మనకు తెలియనప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియనప్పుడు, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశానికి అనుగుణంగా లేకుండా ఏదైతే ఉంటుందో అది చెడుది. అది మనకి చెడుతనం అనేది, ఈవిల్ అనేది మనం జాగ్రత్తగా నేర్చుకోవాలంటే వాట్ ఈజ్ ఈవిల్ అని మనం ఆలోచించాలి అనుకుంటే, ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఇన్ అకార్డెన్స్ టు గాడ్స్ పర్పస్ ఈజ్ ఈవిల్. దేవుని యొక్క ఉద్దేశానికి అనుగుణంగా లేనిది ప్రతి ఒక్కటి చెడ్డదే. అవునా?
మీ అబ్బాయిని ఎంసెట్ కోచింగ్ జాయిన్ చేశారనుకోండి, వాడు ఈరోజు బాగా క్రికెట్ ఆడాను, నేను 100 runs కొట్టాను అని చెప్పి ఇంటికి వచ్చి చెప్పాడు అనుకోండి కాలేజ్కి వెళ్ళి, మీరేమంటారు? ఒకవేళ వాడిని క్రికెటర్ చేయాలనేది మీ ఉద్దేశం అయితే, నేను 100 runs కొట్టానని చెబితే మీరు ఆనందిస్తారు. కానీ వాడు ఎంసెట్కి ప్రిపేర్ అయ్యి చదువుకుంటాడని మీరు కాలేజీకి పంపిస్తే, వాడు వచ్చి నేను ఈరోజు క్రికెట్ ఆడాను 100 పరుగులు కొట్టాడని మీరు ఎట్లా తీసుకుంటారు? గమనించండి, మంచి చెడు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం కలిగి ఉన్నప్పుడు. సో ఈవిల్ అనే దాన్ని ఎలా డిఫైన్ చేస్తాము? యూ కెనాట్ డిఫైన్ ఈవిల్ అంటిల్ అన్లెస్ యూ డోంట్ నో ద ఎగ్జాక్ట్ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మీకు కరెక్ట్గా తెలియకపోతే మంచి ఏంటో చెడు ఏంటో మనకి తెలియదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను. మంచి చెడు జ్ఞానం ఇచ్చే ఫలాన్ని ఎందుకు తినొద్దన్నాడు దేవుడు? ఎందుకు తినొద్దన్నాడు? ఆ ఉద్దేశం తెలియలేదు కాబట్టి అది తినేటప్పుడు మేము చేస్తున్నది తప్పుడు పని అని వాళ్ళకి అర్థం కాల. ఎప్పుడైనా గమనించుకోండి, మనం ఏం చేస్తామంటే మన తెలివి మనకి ఏం చేస్తుంటే లోకానికి సంబంధించిన జ్ఞానం, నీ జీవితానికి ఏది అవసరమో, నీకు ఏది ఉపయోగకరమైందో నీకు ఒక ఆలోచనని, ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చి పెడుతుంది. మీరు చదువుకుంటారు, మీరు చదువుకుని మీకున్న జ్ఞానాన్ని బట్టి మీ లైఫ్కి ఏది మంచిదో, మీ పిల్లల లైఫ్కి ఏది మంచిదో, మీ కుటుంబానికి ఏది మంచిదో మీకంటూ ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అవునా? ఈ అండర్స్టాండింగ్ వచ్చి మనం ఏం చేస్తామంటే మనం చేసే ప్రతి ఒక్క పని, మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కడు కూడా నీకు నాకు మంచిది అనుకున్న దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది మంచిది, ఇది చెడు అని మనం నిర్ణయించుకుంటాం. కానీ కేవలం లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని బట్టి మీరు మంచి చెడులు తెలుసుకున్నారనుకోండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు మిస్ అయిపోయారు అనుకోండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మీ జీవితంలో మీకు తెలియలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీ ఆలోచన ప్రకారమే మీరు నిర్ణయాలు తీసుకుంటారు, కానీ దేవుని ఉద్దేశానుసారంగా మీరు నిర్ణయాల్ని తీసుకోరు. అప్పుడు మీరు ఏ పని చేసినట్టు? చెడు పని చేసినట్టు. అంటే మీ జ్ఞానాన్ని బట్టి మీరు ఆలోచిస్తే, మీరు నేర్చుకున్న దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే మీరు మంచిగా చేస్తున్నారు, కానీ దేవుడి లెక్క ప్రకారం మీరు ఏం చేస్తున్నట్టు? చెడు చేస్తున్నట్టు. చాలామందికి ఇది అర్థం కాదు. నేను ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పినట్టున్నా. ఇండియాలో ఒక బాక్సర్ వెయిట్ లిఫ్టర్ ఒకడు ఒలింపిక్ గేమ్స్కి వెళ్ళాడు. వెయిట్ లిఫ్టింగ్ అనేది మనిషి వెయిట్ మీద కేటగిరీస్ ఉంటాయి. హెవీ వెయిట్, ఫెదర్ వెయిట్, లైట్ వెయిట్ అని. మనిషి బరువును బట్టి వాడు ఎంత బరువులు లేపాలో కేటగిరీలో పెడతారు. వాడు అదేదో ఏథెన్స్లో జరిగిన ఒలింపిక్స్ అట్టుకుంటా వాడు అక్కడికి వెళ్ళాడు. వాడు మంచి తిండి ప్రియుడు. అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ కోసం అని చెప్పి ముందే వెళ్తారు వీళ్ళు. కొన్ని రోజులు ముందే వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ సెషన్లో వాళ్ళకున్న ఫెసిలిటీస్ని బట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ మానేసి ఆ ఊర్లో తిండి బాగుందని చెప్పి దొరికిన హోటల్ కాళ్ళు వెళ్ళి తింట మొదలు పెట్టాడంట. తిని ఫైనల్గా ఈవెంట్ వచ్చే టైంకి వాడు బరువు చూస్తే లైట్ వెయిట్లో ఉండాల్సిన వాడు హెవీ వెయిట్లోకి వచ్చాడు. లైట్ వెయిట్లో ఉంటే వాడికి తక్కువ బరువు ఎత్తాలి, దాంట్లో వాడికి గిఫ్ట్ వచ్చేది, వాడికి రావాల్సిన బహుమానం వాడికి వచ్చేది. కానీ ఎప్పుడైతే వాడు వెయిట్ పెరిగిందో, వాడి కేటగిరీ ఎప్పుడైతే మారిపోయిందో, అక్కడ ఇంకా బరువులు ఎత్తాల్సి వచ్చింది. వాడు దాంట్లో ఫెయిల్ అయిపోయాడు. తిండి తినటం తప్ప అంటే తిండి తినటం తప్పు కాదు, మంచి ఫుడ్ని ఆస్వాదించడం తప్ప అంటే తప్పు కాదు. కానీ వాడు అక్కడికి వెళ్ళిన ఉద్దేశం ఏంటి? వాడు అక్కడికి వెళ్ళిన పర్పస్ ఏంటి? ఆ పర్పస్కి తగిన కార్యాలే వీడు చేయాలి, కానీ మిగతాయి చేయకూడదు. ఎందుకు? నువ్వు చేసేది నీకు దృష్టిలో మంచిదైనా కానీ నీ ఉద్దేశాలు అది చెడగొడితే అది మంచిదైనా కానీ అది చెడే కానీ అది మంచి అని అనిపించుకోదు. దేవుడు ప్రతి మనిషిని ఒక ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. 10 వేళ్ళకి 10 రకాలైనటువంటి డిజైన్లు ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్. అవునా? భారతదేశంలోనే 100 కోట్ల మంది ఉన్నారు. 100 కోట్లు ఇంటూ 10 డిజైన్లు ఉట్టి భారతీయులకే దేవుడు చేశాడు. అవునా? అంటే ఒక్కొక్కడి విషయంలో దేవుడు అంత స్పెసిఫిక్గా డిజైన్ చేశాడు. అంటే దేవుడు సృష్టి అంత స్పెసిఫిక్గా ఉందంటే దేవుడు ఎందుకోసం ఆ మనిషిని సృష్టించాడో
ఆ ఉద్దేశం కోసం ఆ మనిషి జీవించకుండా వాడికి మంచిది అనిపించిన దాంట్లో వాడు జీవిస్తుంటే వాడు చెడులో జీవిస్తున్నట్ట, మంచిలో జీవిస్తున్నట్ట? చెడు చేస్తున్నట్టే. మనం చాలాసార్లు తాగుబోతులను చూసో, వ్యభిచారంలో చూసో, పిచ్చి పిచ్చి తిరిగే వాళ్ళని చూసో వాళ్ళు చెడిపోయిన వాళ్ళు అనుకుంటాం. కానీ నీ ఉద్దేశానికి నీ జీవితం పనికి రాకపోతే, అంటే దేవుని ఉద్దేశానికి నీ జీవితం పనికి రాకపోతే, నీ జీవితం నా జీవితం కూడా ఎట్లాంటి జీవితం? అది చెడిపోయిన జీవితమే. నీకు నాకు పనికి రావచ్చు, కానీ దేవుడికి నిన్ను సృష్టించిన వాళ్ళు ఎవరు? దేవుడు నిన్ను సృష్టించడానికి నీ జీవితం పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు మనం దేంట్లో జీవిస్తున్నట్టు? చెడుతనంలో జీవిస్తున్నట్టు. గమనించండి, ఇది నీ సృష్టికర్త అయిన దేవునికి ఉపయోగకరమైన జీవితం నువ్వు జీవించకపోతే, ఈ లోకంలో నువ్వు ఎంత మంచి చేసినా, ఎంత కరెక్ట్గా జీవించినా, దేవుని దృష్టిలో నువ్వు చెడిపోయినోడివే. కానీ అవునండి, దేవుని దృష్టిలో నేను చెడిపోయినోడివే కానీ మంచోళం కాదు. నువ్వు ఎందుకు సృష్టించబడ్డావో, నీ సృష్టికి దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దురాత్మ అని ఎందుకంటారంటే, ఈవిల్ స్పిరిట్ అని ఎందుకంటారంటే, ఈవిల్ స్పిరిట్స్ ఏం చేస్తాయంటే నిన్ను వ్యభిచారం చేసేటట్టు, తాగుబోతు కిందనో మార్చే పని మాత్రమే చేయదు. ఈవిల్ స్పిరిట్ ఏం చేస్తుందంటే దేవుని కొరకు నువ్వు ఉపయోగపడకుండా నిన్ను డైవర్ట్ చేస్తుంది. ఎనీథింగ్ దట్ డైవర్ట్స్ యూ ఫ్రమ్ ఫుల్ఫిల్లింగ్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఈవిల్. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే దాని నుంచి తప్పించేది ఏదైనా కానీ చెడుదే, దురాత్మే, దుష్టత్వమే. ఈవిల్ స్పిరిట్ అంటే నీకు మందు బాటలు చూపించో, లేకపోతే అమ్మాయిలు చూపించో, చెడు అయిన వాటిని చూపించో నిన్ను ఆకర్షించి పక్కకు తీసుకెళ్దు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా జ్ఞానాన్ని చూపించి కూడా నిన్ను పక్కకు తీసుకెళ్ళటానికి ఆస్కారం ఉంది. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు, పరువు గురించో లేకపోతే ఉన్నతమైన స్థితిని చూపించో నిన్ను పక్కకు లాక్కెళ్ళటానికి ఆస్కారం ఉంది. కొంతమంది పరువు కోసం బ్రతుకుతారు, కొంతమంది మంచి పేరు కోసం బ్రతుకుతారు, కొంతమంది జనాలు చప్పట్ల కోసం బ్రతుకుతారు. అవునా కదండి? ఆర్టిస్టుల్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? నేను మంచి సింగర్ని అనుకోండి, నేను దేనికోసం ట్రై చేస్తాను? జనాలు మెచ్చుకోవాలి, ఇక్కడ పర్ఫార్మెన్స్, అక్కడ పర్ఫార్మెన్స్. నాకున్న ఆ గాత్రాన్ని జనాలకు చూపించి జనాల్లో మంచి సింగర్ అవ్వాలన్న ఆలోచనతో నేను ముందుకెళ్తానే ఉంటాను. నేను దుష్టత్వంలో బ్రతుకుతానన్న విషయాన్ని నాకు తెలియదు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను, సింగింగ్, వెళ్ళి పాటలు పాడుతూ ఉంటాను, దేవుడి పాటలే పాడుతూ ఉంటాను. గాస్పుల్ సింగర్ అంటారు, నాకు అదేందో అర్థం కాదు. వెరైటీగా నా క్రిస్టియన్ టెర్మినాలజీలో అర్థం కాని టెర్మినాలజీలో అదొక టెర్మినాలజీ. గాస్పుల్ సింగర్ అంటే నాకు తెలియదు. దేవుడి పాటలు పాడుతూనే ఉంటారు, దేవుడిచ్చిన టాలెంట్స్ని దేవుడి పేరు మీద వాడుతూనే ఉంటారు. కానీ వీళ్ళు వాడేదంతా దేనికోసం? కనీసం క్రిస్టియానిటీలో పేరు కోసం వాడతారు. దేవుడు ఏ ఉద్దేశం కోసం వాళ్ళని సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని మిస్ అవుతారు. దేవుడు పాటలు పాడుతున్నా కానీ దేవుని ఉద్దేశానికి మిస్ అయితే వాళ్ళు ఏం చేస్తున్నట్టు? దేంట్లో ఉన్నట్టు? దుష్టత్వంలో ఉన్నట్టే, చెడు చేస్తున్నట్టే. వాళ్ళు మంచి చేస్తున్నట్టు కాదు. అంటే దేవుడి పాటలు మాట్లాడితే నేను చెడిపోయాను అంటే దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చకపోతే ఏం చేసినట్టు? మనం చెడిపోయిన వాక్యం చెప్పి నేను ఒక మంచి ప్రసంగికుడుగా పేరు సంపాదించుకోవడానికి నేను ఎంత ప్రయత్నం చేసి దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను మిస్ అవుతున్నాను అనుకోండి, నన్ను ఎవరు గైడ్ చేస్తున్నారు తెలుసా? దురాత్మే గైడ్ చేస్తుంది, కానీ దేవుని ఆత్మ నన్ను గైడ్ చేయట్లా. అది గమనించుకోవాలా. మంచి చెడులు అనే డిఫరెన్స్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలా. సో ఆలోచన, వివేచన పైనుంచి రాకపోతే, ఎందుకోసం దేవుడు నిన్ను సృష్టించాడో, నేను ఎందుకు బ్రతుకుతున్నామో నీ సృష్టికర్త అయిన దేవుడు నీకు చెప్పకపోతే నీకున్న జ్ఞానము నిన్ను నాశనము చేసేస్తుంది. డైనమైట్ ఎందుకు వాడాలో రెగ్యులేట్ చేసేవాడు మన దగ్గర లేకపోతే డైనమైట్ ఏం చేస్తుంది? ప్రాణాంతకంగా మారిపోతుంది. ప్లాస్టిక్ కనుక్కున్నప్పుడు ప్లాస్టిక్ వల్ల ఉపయోగాల గురించి ఆలోచించారు, కానీ ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వాడడం వల్ల ప్లాస్టిక్ నుంచి వచ్చిన ప్రాబ్లంని ఇప్పుడు గమనిస్తున్నారు. దాన్ని రిపేర్ చేసుకోలేక చచ్చిపోతున్నారు.
అంత భయంకరమైన వాతావరణం ఎందుకుంటుంది బయట? ఒకప్పుడు మనిషి ఆనందపడి ఆయన చేసిన ఆయన కనుక్కున్న ప్లాస్టిక్ని బట్టే, ప్లాస్టిక్ని కనుక్కున్నప్పుడు మనిషి సైంటిఫిక్ ఇన్వెన్షన్స్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ అని చెప్పి తగ సంకలు కొట్టుకున్నాడు మనిషి. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ని బ్యాన్ చేయమని ఏం చేస్తున్నాడు? వాడే ఇంకోటికి బోధించడం మొదలుపెట్టాడు. పైనుంచి జ్ఞానం మన దగ్గర లేకపోతే ఈ లోకంలో ఉన్న వనరుల్ని, రిసోర్సెస్ని వాడుకోవడం కూడా మనం డేంజరస్గా వాడుకుంటాం. నీకున్న దీవెన నీకు డేంజర్ కింద మారిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. దీవెన దేవుడే ఇచ్చుండొచ్చు. ప్లాస్టిక్ని తయారు చేయడానికి ముడి పదార్థాలు, రా మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు సృష్టించిన సృష్టిలోంచి వస్తుందిగా, అవునా? దేవుడు సృష్టించిన సృష్టిలోంచి వస్తుంది కదా. ఏదైనా న్యాచురల్గా దొరికిన ఎలిమెంట్స్లోంచే కదా మనం చేసేది. డైనమైట్ తయారు చేయాలి అంటే ఆ రా మెటీరియల్, ముడి పదార్థం ఎవరు సృష్టించిన సృష్టిలోంచి వచ్చింది? దేవుని గిఫ్టే కావచ్చు నీ దగ్గర ఉన్నది. నీ పిల్లలు దేవుని యొక్క దీవెన కావచ్చు, నీ దగ్గర దేవుని దీవెన ఏదైనా ఉండొచ్చు. దేవుని దీవెనైనా సరే దేవుని ఉద్దేశం ఏంటో నీకు తెలియకపోతే ఆ దీవెన నీకు నాశనాన్ని తీసుకొస్తుంది, లోకానికి నాశనాన్ని తీసుకొస్తుంది. లోతుకి నీతిమంతుడు అబ్రహాంతో పాటు పెరిగాడు. అబ్రహాము దేవుణ్ణి ఎరిగిన దేవుడు, ఎరిగిన వ్యక్తి. దేవదూతల్ని సైతం గుర్తుపట్టగలిగా వ్యక్తి లోతు, అవును కదండి? ఆ సిటీ స్క్వేర్లో కూర్చున్నప్పుడు బయట అంత పెద్ద తిరణాలు జరుగుతుంటే, జనాలు అంత సెలబ్రేట్ చేస్తుంటే, మనుషుల రూపంలో వచ్చిన ఇద్దరు దేవదూతల్ని లోతు ఏం చేశాడు? ఇమీడియట్గా గుర్తుపెట్టాడు. సో డివైన్ విజ్డమ్ ఆయన దగ్గర దేవదూతల్ని గుర్తుపట్టగలిగే అంత జ్ఞానం ఉంది. కానీ ఆ లోతు కుటుంబంలోంచే ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. ఆ ఇద్దరు అమ్మాయిలు ఏమయ్యారు? తండ్రితో తప్పు చేశారు. ఒకళ్ళు మోయాబైట్లు కన్నారు, ఒకళ్ళు అమ్మోనైట్లు కన్నారు. వీళ్ళిద్దరూ ఏమైపోయారు? చివరికి దేవుని రాజ్యానికి శత్రువులు అయిపోయారు. నీతిమంతుడు ఇంట్లో నుంచి దేవుడిచ్చిన వాగ్దానాల్ని, లేకపోతే దేవుడిచ్చిన బహుమానాల్ని, దేవుడిచ్చిన గిఫ్ట్ని సరిగ్గా లేకపోతే ఏమైంది? ఆ గిఫ్ట్లే దేవుని రాజ్యానికి ఏమైపోయింది? అవునండి. ఈరోజు క్రైస్తవత్వంలోకి నిజమైన సత్యాన్ని అన్యులు చూడలేకపోతున్నారంటే కారణం ఎవరో తెలుసా? యేసు ప్రభువుని గుర్తించలేకపోవడానికి భారతదేశం కారణం ఎవరో తెలుసా? క్రైస్తవులే, అవునా? మహాత్మా గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే బుక్లో ఏమని రాశాడంటే, బికాజ్ ఇండియా కేమ్ టు నో అబౌట్ ద క్రిస్టియన్స్ ఆఫ్ క్రైస్ట్ దే హేటెడ్ హిమ్, హ్యాడ్ దే నోన్ అబౌట్ ద క్రైస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ దే వుడ్ హ్యావ్ లవ్డ్ హిమ్ అని రాశాడు. అంటే భారతదేశం క్రీస్తు యొక్క క్రైస్తవుల్ని ఎరిగింది కాబట్టి ఆయన్ని ద్వేషించింది, కానీ క్రైస్తవుల యొక్క క్రీస్తుని తెలుసుకుని ఉంటే ఆయన్ని ప్రేమించేదని రాశాడు. క్రైస్తవత్వానికి ఎవరు అడ్డం? నిజమైన క్రైస్తవ సత్యాన్ని, నిజదేవుణ్ణి, లోకాలను తెలుసుకోవడానికి ఎవరు అడ్డం? ఇంత శ్రేష్టమైన సత్యం, వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు, ప్రతి ఒక్కళ్ళు దేవుడు దీవించే వాక్యం ఈ బైబిల్లో ఉన్నప్పుడు, ఈ వాక్యం జనాలకి అర్థం కాకపోవడానికి కారణం, దేవుని యొక్క మంచితనం లోకానికి అర్థం కాకపోవడానికి కారణం ఎవరు? ఈ వాక్యాన్ని చదువుతున్న క్రైస్తవులే. దేవుడు రక్తం పోసి కొనుక్కున్న విశ్వాసుల కారణం, వేరే వాళ్ళు ఎవరు కాదు. క్రిస్టియానిటీకి అడ్డం క్రిస్టియన్స్, ఇంకెవరు కాదు. మన ప్రవర్తన, వాక్యాన్ని మనం వాడుకునే విధానం, వాక్యానుసారంగా జీవించే విధానంలో ఉన్న ప్రాబ్లమ్స్ నిజమైన క్రీస్తుని ఈ లోకం చూడలేకుండా అడ్డం పడుతున్నాయి. జక్కయ్య చెట్టు ఎక్కడానికి కారణం యేసు ప్రభు చుట్టూన్న శాస్త్రులు, పరిశీలే. వీళ్ళు నేర్చుకోరు, జనాల్ని నేర్చుకోలేరు. మనం నేర్చుకోము, పక్కన వాళ్ళకి ఇదేంటో తెలియనిము. మనకు తెలిసిన క్రైస్తవత్వాన్ని పక్కన వాళ్ళు చూపిస్తాము. వాళ్ళు అదే క్రైస్తవత్వం అనుకుని ఆయనే క్రీస్తవని చెప్పి యేసు ప్రభుని ఆదరించకుండా భారతదేశం వదిలేసింది. లేకపోతే సత్యాన్ని వెతకడంలో భారతీయులు చాలా ముందుంటారు. మీరు గమనించండి, భారతదేశ చరిత్రలో సన్యాసం అనే ఒక మాట ఉంది, అవునా? అవునా? గౌతమ బుద్ధుడు సైతం రాజ్యాన్ని విడిచిపెట్టి, భారతదేశంలో చరిత్రలో పెద్ద పెద్దవాళ్ళు సైతం వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సుఖాన్ని వదిలిపెట్టి సత్యాన్ని, మంచిని తెలుసుకోవడానికి
జీవితాంతం కూర్చుని తపస్సు చేసిన దేశం ఇది, అవునా కదండి? అలా నిజంగా వెతికిన దేశం ఉంటే, సత్యం కోసం అంత ఆశ కలిగి వాళ్ళు వెతుకుతున్నప్పుడు సత్యం మన చేతిలో ఉండి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం కావట్లేదు? క్రైస్తవులే దానికి అర్థమైపోయారు. బైబిల్ ఇదే మాట రాశాడు, దీపాన్ని పెట్టి దానిపైన దీపాన్ని వెలిగించి దానిపైన కప్పిపెట్టి ఉంచితే దీపం వల్ల ఉపయోగం ఏంటి? లైట్ వెలిగించి పైన కవర్ చేస్తే వెలిగే లైట్ వల్ల ఉపయోగం ఏంటి? ఆ వెలుగు మిగతా వాళ్ళకి వెళ్తే తప్పితే ఆ వెలుగు వల్ల ఉన్న ఉపయోగం ఏంటో, మంచితనం ఏంటో తెలీదు. క్రైస్తవులుగా మనకు ప్రాబ్లం ఇది. దేవుని ఉద్దేశానుసారంగా మనం జీవించట్లా. ఎందుకోసం దేవుడు నిన్ను నన్ను సృష్టించాడో, దేవుడు ఏ ఉద్దేశంతో నీకు నాకు జీవాన్ని ఇచ్చాడో, దేవుని యొక్క పర్పస్ని, ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం జీవించట్లా. మనం చదువుకున్న చదువును బట్టి నా కొడుకు ఇంజనీర్ అయితే మంచిది, లేకపోతే నా కొడుకు డాక్టర్ అయితే మంచిది, నా కొడుకు పలానా కంపెనీలో జాబ్ వస్తే మంచిది అని మన ఆలోచన ప్రకారం మనం మంచి చేస్తున్నాం అనుకుని మనం చెడు మార్గంలోనే వెళ్తున్నాం. కానీ దేవుడు నా కొడుకునిచ్చాడు, ఆ కొడుకుని ఎందుకు ఇచ్చాడో, దేవుని చిత్తానుసారంగా నేను వాడిని పెంచుతానని తల్లిదండ్రులు ఆలోచన తీసుకోవట్లేదు. దాని ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ జీవితంలో పిల్లల్ని పెంచట్లా. అది ఈవులది. లోకస్తులు పిల్లల గురించి ఎట్లా ఆలోచిస్తున్నారో, క్రైస్తవులు కూడా పిల్లల గురించి ఎట్లానే ఆలోచిస్తే అది ఈవులది. యుగ సంబంధమైన దేవత మనుషుల కళ్ళకి ఏం తీసుకొస్తుందంట? గుడ్డితనం తీసుకొస్తుంది. ఆ యుగ సంబంధమైన దేవత తీసుకొచ్చే గుడ్డితనంలో మనం కూడా మిగిలిపోతున్నాం. దేవుడు నీ కొడుకుని ఇంజనీర్ కావాలనుకున్నాడు, నీ కొడుకుని హోసేయాలాగా నిలబెట్టుకున్నాడు అనుకున్నాడు. ఎవరికి తెలుసు? దేవుడు నీ కొడుకుని ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు, ఇర్మియాలాగా ఏడ్చే ప్రవక్త కింద మార్చాలనుకున్నాడు. ఎవరికి తెలుసు? నీ కొడుకు ఇర్మియాలాగా ఏడవకపోతే దేవుని చిత్తమయ్యి వాడు ఇంజనీరింగ్ పనిచేసి మంచి ఉద్యోగం సంపాదించుకుని డబ్బులు సంపాదిస్తుంటే వాడు చెడిపోయినోడే కానీ దేవుని దృష్టిలో సరైనోడు కాదు. గమనించండి, దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఇది. అందుకే ఆలోచన చెప్పు వాళ్ళు ఉండటం మంచిది. వివేచనతోనే మనం యుద్ధం చేస్తాం కానీ, జ్ఞానంతోనే మనం యుద్ధం చేస్తాం కానీ, దేవుడు మనకున్న తెలివితో, మనకున్న దీంతో మనం యుద్ధం చేస్తే మనం నిలబడలేం. దేవుడు ఏ రకంగా నీ బిడ్డల్ని, నీ జీవితాన్ని వాడుకోవాలనుకుంటున్నాడో మీకు తెలుసా? తెలియకపోతే ఏ రకంగా పెంచుతున్నారు? నన్ను క్షమించండి ఈ మాట అంటున్నందుకు. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోకుండా మనం ఏ పని చేసినా మనం చెడు చేస్తున్న వాళ్ళమే కానీ మంచి చేస్తున్న వాళ్ళం కాదు. ఈ లోకరీత్యా మంచి చేయవచ్చు, ఈ లోకం మనల్ని మెచ్చుకోవచ్చు. మీ పిల్లలు చాలా ముత్యాలండి. ఒకడు ఇంజనీర్ అయ్యాడు, ఒక డాక్టర్ అయ్యాడు, ఒకడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, మంచిగా సెటిల్ అయ్యారు, మంచిగా సంపాదించుకుంటున్నారు, వాళ్ళ వరకు వాళ్ళు చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు. మీరు మంచిగా పెంచారండి అని చెప్పి లోకం అనొచ్చేమో కానీ దేవుని ఉద్దేశాన్ని వాళ్ళు మిస్ అయ్యారు అనుకోండి, దేవుడు ఏమంటాడు తెలుసా? దాన్ని ఏమంటాడు తెలుసా? దేవుడు దుష్టత్వము అంటాడు, ఈవులు అంటాడు. కాంపిటీషన్ ఈవులు. పోటీతత్వము ఈవులు, కాంపిటీషన్ ఈవులు. దేవుడు ఏ ఉద్దేశం? అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. దేవుడు సమయాన్ని తీసుకోమంటున్నాడు కాబట్టి స్పెసిఫిక్గా ప్రతి విషయం మీద నేను కొంచెం స్ట్రెస్ చేస్తే టైం తీసుకుంటున్నాను. ఎక్కువ సాగదీస్తున్నాను అనుకుంటే మాత్రం క్షమించండి. కానీ బట్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ గాడ్ వాంట్స్ మీ టు డూ. చదవండి అన్న, చదవండమ్మా. 2వ పేతురు 1వ అధ్యాయం 10-11 వచనాలు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడి. పిలుపు మీ ఏర్పాటు నిశ్చయిత చేసుకోవడంలో మరి జాగ్రత్త పడుడి. బీ మోర్ ఈగర్ టు మేక్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్ ష్యూర్ అని ఉంటుంది. మీ పిలుపుని, మీ ఏర్పాటుని నిశ్చయిత చేసుకోవడం జాగ్రత్త పడండి. మీరు ఇటు పనులు చేస్తే మీరు అన్నటికీ తొట్టిల్లరు. క్రైస్తవ జీవితంలో తొట్టిల్లకుండా జీవించాలి, బ్రతకాలి అంటే యూ షుడ్ నో యువర్ కాలింగ్ అండ్ యూ షుడ్ నో యువర్ ఎలక్షన్. నీ పిలుపు ఏంటో, నీ ఏర్పాటు ఏంటో నీకు తెలియాలా? ఆ రెండు తెలిస్తేనే మనం దుష్టత్వంలో జీవించకుండా నీతిమంతులుగా జీవిస్తాం.
దేవుని వాగ్దానాలు పొందుకుని, దేవుని బహుమానాలు పొందుకుని, దేవుని ఇచ్చిన గిఫ్ట్లు బట్టి మనం మంచి మార్గంలోనే వెళ్తున్నామో వాటిని వాడుకోవడం ద్వారా అని అనుకుంటే, నీ దేవుడిచ్చిన గిఫ్టే కావచ్చు, అది దేవుని చిత్తానుసారంగా వాడకపోతే, సాల్మన్కి దేవుడిచ్చిన జ్ఞానమే దేవుని చిత్తానుసారంగా దాన్ని వాడలేదు. ఆ జ్ఞానమే సాల్మన్ ఏం చేసింది? ముంచేసింది. అందుకే దేవుడు అబ్రహాము నీతిని టెస్ట్ చేయడానికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బలీయమని చెప్పి దేవుడు అడిగాడు. గమనించండి, అబ్రహాము యొక్క నీతిని దేవుడు చెక్ చేయడానికి ఏ గిఫ్ట్ అయితే దేవుడు అబ్రహాముని ఇచ్చాడో ఆ గిఫ్ట్ను వదిలేసుకోమని బలీయమని చెప్పి అడిగాడు. అంటిల్ అన్లెస్ దేవుని చిత్తము కొరకు మీ బహుమానాన్ని, మీ వాగ్దానాన్ని సైతము మీరు పక్కన పెట్టి దేవుని చిత్తానికి మీరు స్థానం ఇవ్వకపోతే మనం నీతిమంతులం కాదు, దుష్టుల కిందనే మనం జీవిస్తాం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలా, ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలా. చూడండి, అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. గమనించండి, ఏమంటున్నాడండి? బుద్ధి విషయంలో పసిపిల్లలు కావద్దు. నెక్స్ట్ మాట ఏమంటున్నాడు? దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. శిశువులుగా ఉండండి అంటే ఈ లోకపరమైన కార్యాలు చేయడానికేమో చిన్నపిల్లల మైండ్ కలిగి ఉండండి. చిన్నపిల్లలకు అన్నీ తెలియవుగా. దేవుని దగ్గర బుద్ధి సంపాదించుకోవడంలో మాత్రం పెద్దవారి వలె ఉండండి అంటున్నాడు. మనం రివర్స్లో ఉంటాం. దేవునికి సంబంధించిన జ్ఞానంలో చిన్నపిల్లలు పోలి ఉంటాము, లోకంలో పనులు చేయడానికి మాత్రం. అవునా కదండి? క్రైస్తవులు చాలామంది లోక విషయాల్లో పెద్దలు, వాక్యం విషయంలో చిన్నపిల్లలు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాక్యం విషయంలో పెద్దలు ఉండండి, లోక విషయంలో చిన్నపిల్లలు ఉండంటున్నాడు. ఇది క్రైస్తవుడు జీవించాల్సిన విధానం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. మీ విధేయత అందరికిని ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరు. కీడు ఏంటి? కీడు లోకపరమైన విషయాలు చేయడంలో. ఏది మేలు? దేవుని చిత్తం నెరవేర్చడం మేలు, లోకపరమైన పనులు చేయడము కీడు. గమనించండి, దేవుని ఉద్దేశానికి దగ్గరగా ఉన్నది మేలు, దేవుని ఉద్దేశానికి దూరంగా ఉండేది కీడు. మంచి ఏంటి, చెడు ఏంటి అనేది తెలుసుకోండి. మీకు మంచి ఏంటో చెడు ఏంటో తెలుసా అంటే లోకపరంగా తెలిసేవో కానీ దేవుని పరంగా తెలుసా? దేవుని పరంగా మంచి చెడు తెలియాలంటే అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడో మీ పిలుపు, మీ ఏర్పాటు మీకు తెలియాలి. మీ పిలుపు, మీ ఏర్పాటు తెలియనంత కాలం మీకు ఏది మంచి ఏది చెడు మీకు అర్థము కాదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను విశ్వాసులుగా నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తానని ఉంటానన్నాడే కానీ మీరుండే గ్రౌండ్ ఎట్లాంటి గ్రౌండ్, మీరుండే ప్రదేశం ఎట్లాంటి ప్రదేశము ఒకసారి ఆలోచించుకోండి అన్నాడు. చూడండి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వల్ల వివేకులను, పావురముల వల్ల నిష్కపటులనై ఉండుడి. ఎక్కడున్నట్టు మనం? తోడేళ్ల మధ్యలో గొర్రెలు. ఈ తోడేళ్ళు ఎవరు? లోకానికి సంబంధించినవాడు. అవునా? బైబిల్ ఇంకేమని రాసింది? వీళ్ళు ఏం కప్పుకొని వచ్చారంట? గొర్రెతోలు కప్పుకొని గొర్రెల మధ్యలో దూరారంట. అంటే లోకపరమైన విషయాలు, స్పిరిచువల్ ఇష్యూస్ కింద చెప్పి గొర్రెలు ఏం చేస్తున్నారు? పౌలు భక్తుడు కూడా రాశాడు ఎఫెసీ సంఘానికి మాట రాస్తా, నేను వెళ్ళిపోయిన తర్వాత ఫియర్ సమ్ వుల్వ్స్ విల్ కమ్ ఇన్ టు యువర్ చర్చ్ అని అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో పౌలు గారు ఎఫెసీ సీనియర్స్, చర్చ్ సీనియర్స్తో మాట్లాడతా, నేను వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన తోడేళ్ళు మీ సంఘంలోకి ప్రవేశిస్తే జాగ్రత్త అన్నాడు. అట్లనే ప్రవేశించినాయి. ఎఫెసీ సంఘం మీద దేవుడు మోపిన నెపం ఏంటి? మీరు మొదటి ప్రేమ లేకేం లేదు కానీ
మొదటి ప్రేమ మీ దగ్గర లేదు. యూ హ్యావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్ అంటున్నాడు. దేవుడి మీద ప్రేమ బాలా. మొదటి దేవుడిలోకి రక్షించబడినప్పుడు దేవుడి మీద ఉన్న ఫస్ట్ లవ్ ఉంటుంది చూసారా, అది పోయింది. ఫస్ట్ లవ్ ఎప్పుడైతే పోయిందో దేవునికి ఫస్ట్ ప్లేస్ పోద్ది. ఎక్కడో ఒకసారి ప్లేస్ ఉంటుంది, కానీ ఎక్కడో ఒకసారి ప్లేస్తో దేవుడు కాంప్రమైజ్ కాడు, ఆ ప్లేస్ దేవుడు తీసుకోడు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. దేవుడైనా ప్లేస్ అంతా ఆయన ఆక్రమించుకుంటాడు, లేకపోతే ఆయన కంప్లీట్ ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. దేవుడి కంటే ఇష్టమైనది మీ దగ్గర ఏమైనా ఉందనుకోండి, దేవుడు దానేం దూరం చేస్తాడు, మీకేం దూరం అవుతాడు. దేవుడు షేర్ చేసుకోడు, ప్లేస్ని దేవుడు షేర్ చేసుకోడు. గమనించండి, దేవుడి కంటే ఎక్కువగా దేనిని ప్రేమిస్తున్నారు అనుకోండి, వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఎనీథింగ్, దేవుడు వాటిని దూరం చేస్తాడు, లేదా ఆయన దూరం అవుతాడు. దేవుడు ప్లేస్ షేర్ చేసుకోడు. మొదటి ప్రేమ దేవుడికి లేదు అంటే ఎంతో కొంత ప్రేమ ఉండి ఎక్కడో ఒకసారి యేసుప్రభు కుర్చీ వేసి హృదయంలో మిగతా వాటితో మనం ఎంగేజ్ అయిపోయామనుకోండి, దేవుడు వచ్చిన పక్కన వేసిన కుర్చీలో ఖాళీ కూర్చుని మీరు ఎంగేజ్ అయిపోతే మీకు సహాయం చేస్తే ఉండడు. ఇస్తే అందుకే పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుడిని ప్రేమించమన్నాడు. 100% లవ్ దేవుడికి వెళ్ళాలా. దేవుడికి పర్సంటేజ్ తగ్గిస్తే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. నీకు ఏది అడ్డం వస్తుందో దాన్ని ఏం తీసేస్తాడు, అది దేవుడు ఏం దూరం అవుతాడు. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. నాకు అదే కావాలి ప్రభా అంటే ఈయనేం సైలెంట్ అయిపోతాడు. ఇక కాదు, నువ్వు కావాలి ప్రభా అంటే దాన్ని నేను తీసే అంటాడు దేవుడు. టెస్టింగ్ అక్కడే వచ్చింది అబ్రహాంకి. గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం చూడండి. దేవుడు లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని తిండితో పోలుస్తున్నాడు. చూడండి అక్కడ ఆ తిండి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వచ్చాడు. మొదటి వచనం చదువుతారమ్మా. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును కాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. ఒకడు తనకేమైనను తెలియను అనుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమియూ తెలుసుకొనినవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము. ఓకే ఓకే పౌలు భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని ఏది డామినేట్ చేయాలా? ఏది డామినేట్ చేయాలా? పరలోకానికి సంబంధించిన జ్ఞానం డామినేట్ చేయాలా. కానీ పరలోకానికి సంబంధించిన జ్ఞానం ఒక్కటి ఉన్నంత మాత్రాన క్రైస్తవుడికి ఉపయోగం అంటే, పరలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని డామినేట్ చేయాల్సింది క్రైస్తవ జీవితంలో ఇంకోటి ఉంది. మనకి ఆర్డర్ ఆఫ్ ప్రెసిషన్ తెలియకపోతే క్రైస్తవులుగా ఫెయిల్ అవుతాం. గమనించండి, లోకానికి సంబంధించిన జ్ఞానం మీ దగ్గర ఉంటే దాన్ని ఏ జ్ఞానం డామినేట్ చేయాలా? పరలోకానికి సంబంధించిన జ్ఞానం డామినేట్ చేయాలా. పరలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని ఏం డామినేట్ చేయాలా? దేవుని పట్ల నీకున్న ప్రేమ డామినేట్ చేయాలా. జ్ఞానం ఒక్కటే ఉంటే సరిపోదు, ఆ జ్ఞానము సంపూర్ణమైన ప్రేమతో కూడుకున్నది కాకపోతే మళ్ళీ ఆ జ్ఞానం ఏమైపోద్ది? నిరర్ధకం అయిపోద్ది. క్రైస్తవుల జీవితం ఎందుకు వ్యర్థమైపోద్ది అంటే, లోకానికి సంబంధించిన జ్ఞానంతో ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళు ఫెయిల్ అవుతారు. కొంతమందికి లోకానికి సంబంధించిన జ్ఞానం కంటే దేవుని దగ్గర నుంచి పొందుకున్న జ్ఞానం ఎక్కువగానే ఉంటుంది. కానీ వాళ్ళు పొందుకున్న జ్ఞానాన్ని డైరెక్ట్ చేసేది దేవుని ప్రేమ కాదు, వాళ్ళకున్న సొంత తెలివితేటలు. మళ్ళీ దేవుని జ్ఞానాన్ని కూడా డైరెక్ట్ చేయడానికి మనకు ఇంకో ఎసెన్షియల్ కమోడిటీ ఉంది బైబిల్ ప్రకారం. అదేంటి? ఏమంటాడంటే నాలెడ్జ్ పఫ్స్ అప్ అంటున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు? జ్ఞానము ఉప్పొంగ చేయును. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. అంటే దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకున్నా కానీ దేవుని జ్ఞానం కూడా మనల్ని కొన్నిసార్లు ఏం చేస్తుంది? ఉప్పొంగ చేస్తుంది. అవునా? నేను ఆల్రెడీ చెప్పాను, యోబు భక్తుడికి దేవుడు యోబు భక్తుడిని టెస్ట్ చేయలా, యోబు భక్తుడిని కరెక్ట్ చేశాడు. నీతిమంతుడు, దుష్టత్వాన్ని విడిచిపెట్టిన వాడు, చాలా కరెక్ట్గా జీవిస్తూ ఉన్నాడు యోబు భక్తుడు. కానీ యోబు భక్తుడి జీవితంలో దేవుడు ఏం చేశాడు? శ్రమని పంపించాడు, ఇబ్బందిని పంపించాడు. ఎందుకు?
బైబిల్ ఏం చెప్తుందంటే, నేను నిన్ను ఇబ్బంది అయిన కొలుములో నేను నిన్ను పుటం వేశానని చెప్పి యెషయా గ్రంథం 48:10 చెప్తాడు దేవుడు. ఎందుకు పుటం వేయాల్సి వచ్చింది అంత సరిగ్గా ఉన్న యోబు భక్తుడిని? యోబు భక్తుడికి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొదటి అధ్యాయం మనం చివరిలో చదివితే, ఆయన పిల్లలు ఎక్కడన్నా పాపం చేస్తారేమోనని ఈయనెళ్ళి బలి అర్పించేవాడు. ఎవడి పాపానికి వాడే ప్రాయశ్చిత్తం చేయాలి, కానీ ఒకళ్ళ పాపానికి ఇంకోటి ప్రాయశ్చిత్తం చేయడం అనేది దేవుని యొక్క నీతి కాదు. మీ పిల్లలు సరైన మార్గంలో వెళ్ళాలి అనేది మీరు ప్రార్థన అయితే చేయగలరు, కానీ వాళ్ళ పాపాలు క్షమించమని ఎవరు అడగాలి? దేవుణ్ణి వాళ్ళే అడగాల. వాళ్ళ పాప క్షమాపణ దేవుడి దగ్గర అడిగేటట్టు వాళ్ళని శిలువ జ్ఞానంలో మనం పెంచాల. నీ ప్రార్థన నీ పిల్లలకి క్షమాపణ తీసుకురాదు. గమనించండి విషయం. వాళ్ళకి తెలివి వచ్చిన తర్వాత, మంచి చెడుల జ్ఞానం వచ్చిన తర్వాత, చిన్నపిల్లలు వేరు, మంచి చెడుల జ్ఞానం వచ్చిన తర్వాత మన ప్రార్థన మన పిల్లల్ని కాపాడుతుందా అంటే కాపాడదు. మనం పెంచే విధానం మన పిల్లల్ని కాపాడుతుంది. వాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి తప్పేంటో వాడు గ్రహించుకుని దేవుడి దగ్గర క్షమాపణ పొందే ఆ తత్వాన్ని వాడంతటి వాడు నేర్చుకోవాలి. గమనించండి ఆ విషయం. వాడంతటి వాడు దేవుడిని క్షమాపణ అడగకపోతే, వాడు రిపెంట్ అవ్వకపోతే వాడికి సాల్వేషను లేదు. తల్లిదండ్రులు క్రైస్తవులైనంత మాత్రాన పిల్లలు క్రైస్తవులు అంటే కాదు. లోకపరంగా పేరెంట్స్ క్రిస్టియన్స్ అని ఉంటే సర్టిఫికెట్లు పిల్లల్ని క్రిస్టియన్స్ అని పెట్టేస్తారు, కానీ పరలోకం క్రిస్టియన్స్ కింద చూడదు. ఎవరెవరైతే మనసులో నమ్మి నోటితో ఒప్పుకుంటారో వాళ్ళు మాత్రమే విశ్వాసుల కింద బైబిల్ చూస్తుంది. సో ఇద్దరు విశ్వాసులకు పుట్టినోళ్ళు విశ్వాసులు అంటే కాదు. వాడు విశ్వాసిగా మారాలా, విశ్వాసంలోకి ఎదిగేటట్టు తల్లిదండ్రులు వాళ్ళని పెంచాలా. సో యోబు ఏం చేశాడంటే, వాళ్ళు చేసిన తప్పులు సరి చేసుకొని దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడగడానికి పిల్లలకి ఆయన నేర్పిలా. నేను నీతిమంతుడు కాబట్టి, నేను సరిగ్గా జీవిస్తున్నాను కాబట్టి, నేనిచ్చే బలి అర్పణ నా పిల్లల్ని కూడా కాపాడుద్దేమో అనుకుని ఆయన బలి అర్పణ ఇచ్చాడు. అది స్వనీతియే కానీ దేవుని యొక్క నీతి కాదు. సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు దాన్ని. చాలామంది విశ్వాసులకి, చాలామంది క్రైస్తవ తల్లిదండ్రులకు ఉంటుంది ఈ ప్రాబ్లం. వాళ్ళ వరకు ప్రార్థన చేస్తారు పిల్లల కోసం, అంతేగాని పిల్లల్ని ప్రార్థనలో కూర్చోమను, ప్రార్థన చేసుకోవడం నేర్పించడము, వాక్యాన్ని అంత కష్టపడి వచ్చాడని పడుకొని మనం ప్రార్థన చేద్దామని చెప్పి మనం ప్రార్థన చేసినంత మాత్రాన మనం బైబిల్ చదివి మనం ప్రార్థన చేస్తే మన పిల్లలకి సెటిల్ అవుతారంటే ఎవరు? నువ్వు బైబిల్ చేసి నువ్వు ప్రార్థన చదివితే పిల్లలు ఎలా పెంచాలో దేవుడిని జ్ఞానం ఇస్తాడేమో, కానీ పిల్లవాడు వాడంతటా వాడు దేవుడి దగ్గర మోకాళ్ళు లేకపోతే వాడికి రక్షణ లేదు. ఇది మనం గమనించుకోవాలా. యోబుకున్న మొట్టమొదటి ప్రాబ్లం ఇది, సెల్ఫ్ రైచియస్నెస్. హీ న్యూ దట్ హీ వాజ్ రైట్. ఆయన నీతిమంతుడు, ఆయనకు తెలుసు. నీతిమంతుడు కాబట్టి ఆయన చేసే పనులు కూడా నీతి కలవి అనుకుని ఆయన ఏం చేశాడు? ఆయన సొంత పనులు చేయడం మొదలుపెట్టాడు. స్వనీతి, అది మొట్టమొదటి ప్రాబ్లం. 10వ అధ్యాయం 13వ వచనంలో యోబు భక్తుడు దేవుడిని ఏమంటాడంటే, నీకు ఈ ఆలోచన నీ హృదయంలో ఉందని నాకు ముందే తెలుసు అంటాడు. అంటే దేవుడి హృదయంలో ఏముందో నాకు తెలుసని ఆధ్యాత్మికమైన గర్వం వచ్చింది దానికి. జ్ఞానం ఏం చేస్తుంది? దేవుడి గురించి ఎక్కువ తెలుసు. ఆ ఎక్కువ తెలియడం వల్ల ఏమైంది? ఆ జ్ఞానం ఏం చేసింది? ఉప్పొంగి చేసింది. పౌలు భక్తుడిని దేవుడు ఎందుకు దురాత్మను పక్క ఉంచాల్సి వచ్చింది? ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి ఆయన గర్వం వచ్చుద్దేమోనని. సో దేవుని జ్ఞానం ఉన్నంత మాత్రమే మనకి సరిపోదు. యోబుకి ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్పిరిచువల్ ప్రైడ్ ఉంది, సెల్ఫ్ రైచియస్నెస్ ఉంది. నాకు వాక్యం బాగా తెలుసు అన్న గర్వం ఉంది, నేను నీతిమంతుడని ఒక ధీమా ఉంది. ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే పనులు, ఈ రెండింటిని బట్టి తప్పుడు దారిలో వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, ఇబ్బంది అనే కొలుములో యోబుని పుటం వేశాడు. 40వ అధ్యాయంలోకి వచ్చేటడికి యోబుని దేవుడు ఏమంటాడంటే, దేవునితో వ్యాజ్యవాడాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడమంటే యోబు ఏమంటాడు? అప్పుడు దాకా నేను మాట్లాడితే ఇంతమంది విన్నారు, అంతమంది విన్నారని మాట్లాడినాడు. నేను నీచుణ్ణి, ఒకసారి నోరు తెరిచాను, ఇంకోసారి నేను నోరు తెరవకుండా నోటి మీద నాకు చెవి వేసుకుంటున్నాను. నేను నీచుణ్ణి ప్రభువుని గుర్తు చేసుకున్న తర్వాత ఆయన సెట్ అయిన తర్వాత 2 దేవుడు తిరిగి యోబుకి ఇచ్చాడు. యోబుని దేవుడు కరెక్ట్ చేశాడు. యోబుని కరెక్ట్ చేయడానికి కారణం ఏంటి? యోబు నీతిమంతుడు. యోబు దగ్గర దేవుని జ్ఞానం ఉంది. యోబు చెడుతనాన్ని విసర్జించున్నాడు, దేవుని జ్ఞానంలో ఎదుగుతున్నాడు. దేవుని జ్ఞానం ఒక్కటే మళ్ళీ మనసు దగ్గర ఉంటే
మళ్ళీ అది కూడా డేంజరే. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, బుట్టి జ్ఞానం ఉన్నంత మాత్రం జ్ఞానం ఉపయోగించేస్తుంది కాబట్టి ఆ జ్ఞానానికి దేవునికి సంబంధించిన ప్రేమ మళ్ళీ జత అవ్వాలి. సో మనకు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రొసెషన్ అర్థం అవ్వాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము, నేను ముగిచ్చేస్తున్నానండి, 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతం ఎరిగిన వాడనైనను. ఏముంది? ప్రవచించు కృపావరములు కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము పరిపూర్ణమైన విశ్వాసము కలిగిన వాడినైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. సో ఎవరెవరు తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది? కేవలం లోక జ్ఞానంతో మాత్రమే నడిచేవాళ్ళు తప్పు చేయడానికి ఛాన్స్ ఉంది. దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండి, ప్రవచించే వరం ఉండి, కొండల్ని పెకిలించి వేయగలిగే విశ్వాసం ఉండి, మర్మాలు తెలిసి ప్రవచన వరం ఇట్లాంటివన్నీ ఉండి కూడా దేవుని ప్రేమ చేత వాళ్ళు నడిపించబడకపోతే వాళ్ళు కూడా తప్పు చేయడానికి ఆస్కారం ఉంది. సో దానియేలు దేవుని దగ్గర ఏది ఆశించి ఏది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే ప్రవచనాన్ని మనం నేర్చుకోకపోయే ముందు మనకి ఏది ఇంపార్టెంట్, ఏది శ్రేష్టమైందో తెలియాలా. అన్నిటికంటే శ్రేష్టమైందంటే ప్రేమ. ఆ ప్రేమ తర్వాత వచ్చేది పరలోకానికి సంబంధించిన జ్ఞానం, దాని తర్వాత లోకానికి సంబంధించిన జ్ఞానమే. కానీ ఈ మూడు మనం ఎలా పడితే అలా వాడుకుంటే క్రైస్తవులుగా మన యుద్ధాన్ని మనం ఈ లోకంలో ఓడిపోయి విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించకుండా మనం మిగిలిపోతాం. లోక సంబంధమైన జ్ఞానము దేవుని సంబంధమైన జ్ఞానంతో నడిపించబడాలా. దేవునికి సంబంధించిన జ్ఞానము దేవుని యొక్క ప్రేమ చేత నడిపించబడాలా. ఆ దేవుని ప్రేమ మన జీవితంలో లేకపోతే, నిజంగా దేవుడిని నువ్వు సంపూర్ణంగా ప్రేమించకపోతే, నీకు ఎంత జ్ఞానం ఉన్నా లోకపరంగా కావచ్చు, వాక్యానుసారంగా కావచ్చు, మన జీవితం వ్యర్థమవుతుందా కానీ దేవునికి ఉపయోగపడదు. అంటే లోక జ్ఞానాన్ని బట్టి మనం దుష్టత్వంలో నడవచ్చు, పరలోక జ్ఞానాన్ని బట్టి కూడా మనం దుష్టత్వంలో నడవచ్చు. దేవుని ప్రేమ లేకపోతే మనం వ్యర్థులుగానే మిగిలిపోవచ్చు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామండి అందరం ఒకసారి దేవుని సన్నిధిలో.